ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యాలు చెప్పుకుంటున్న విషయం మనకు తెలుసు. మరి ఈరోజు కూడా నేను ఒక వన్ డే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలి అంటే నా యొక్క మెసేజ్లు నెలలు దాటి ఉంటాయని తెలుసు. ఒకప్పుడు ఇప్పుడు బ్రేక్ వచ్చేది కాదు, కంటిన్యూగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కంటిన్యూగా ఇచ్చేదాన్ని. ఈ మధ్యకాలంలో నాకున్న దైవికమైన పని బట్టి, కొంచెం పని బట్టి, ఒత్తిడి బట్టి వెళ్ళిపోతున్నాను. ఇలా అనుకోవడమే జరుగుతుంది తప్ప దాన్ని సరి చేసుకోవడం నాకు కుదరట్లేదు. ఏమీ అనుకోవద్దు దయచేసి. నా సైడ్ నుంచి మెసేజ్లు విన్న మీరందరూ కూడా నా కొరకు ఎక్కువ ప్రేర్ చేయండి, కంటిన్యూగా మెసేజ్లు ఇవ్వాలని. అందులో అది ప్రిపేర్ చేసి దాన్ని తప్పులు సరిచేసి, సో దేవుడు వాక్యం తప్పు ఒప్పులతో ఉండదు, కానీ అంత ఒప్పుగానే ఉంటుంది. మనం అర్థం చేసుకునే విధానంలో తప్పు ఒప్పులు ఉండొచ్చేమో తప్ప దేవుడు వాక్యం ఎప్పుడూ కూడా ఒప్పుగానే ఉంటుంది. కాబట్టి దాన్ని మీకు ఇంకా నేను కొంచెం క్లారిటీగా ఇవ్వాలని దాని మీద ఇంకొంచెం ఎక్కువ నేను పరిశీలన చేయడం తప్ప వేరొకటి కాదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఒక వన్ డే మెసేజ్ తీసుకుందాం. అంటే ఇప్పటికప్పుడు పూర్తయిపోయేది, కంటిన్యూ అయిన మెసేజ్ కాదు, కానీ ఇప్పటికప్పుడు పూర్తయిపోయేది. ఇంకొక 2 డేస్లోనో 3 డేస్లోనో ఒక కంటిన్యూ అయిన సబ్జెక్టు మరలా నేను మొదలు పెట్టడం జరుగుతుంది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఒక చిన్న అంశాన్ని మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, మొన్న స్వస్థతలు అనే విషయం మీద మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకో విషయం మీద మాట్లాడుకుందాం. అదేంటంటే కనుక, మన నూతన నిబంధన నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూసుకుంటే ఇక్కడ ఇలా రాయబడి ఉంది. ఏంటంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. నేను చదువుతున్న పాయింట్లు ఒకసారి మీరు గమనించండి, దాన్ని క్యాచ్ చేయండి ఒకసారి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడి రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయనను ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఇక్కడ కూడా గమనించండి, నేను చదువుతున్నాను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారి నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పు. కొంచెం బాగా మీరు గమనించండి. అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్న విషయం బట్టి
మీరు విన్న విషయాన్ని బట్టి, నేను చదివిన రీతి బట్టి మీకేమర్థమైందో నాకు తెలియట్లేదు కానీ నాకైతే అంతా అర్థం కాలేదు. ఏదో అరాకొర అర్థమైంది అంతే. పూర్తిగా ఏది అర్థం కాదు. ఎందుకంటే నేను అరాకొర మనిషిని కాబట్టి పూర్తిగా సబ్జెక్ట్ అర్థం కాలేదు నాకు ఇక్కడ. కానీ చదివిన అంశాలు బట్టి నేను ఒక అంశం చెప్దామని తీశాను. అదే అధ్యాయం తీశాను ఇదే విషయం చెప్పాలని. కానీ ఇప్పుడే చదివాను. ఇప్పుడు చదివిన రీతి బట్టి కొన్ని అంశాలు నాకు బయటపడ్డాయి. అవి ఏంటి అంటే కనుక, గతంలో ఈ మాట ఒకసారి కూడా నేను చెప్పినట్టు గుర్తు కాదు, చెప్పాను. అన్నీ కాదు, అందులో ఒక పాయింట్ మాత్రమే నేను చెప్పాను. అలానే ఇప్పుడు ఈ పాయింట్ ఈ ఒక్క వాక్యం చెప్పాలనుకున్నాను కానీ నేను చెప్పాలనుకున్న తీరు వేరే అనుకున్నాను. ఇక్కడ వచ్చిన మాటలు బట్టి తీరు వేరే విధంగా మారుతుంది ఇప్పుడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు ఫస్ట్ ఏమనుంది, శోధింపబడడానికి యేసు ప్రభువారు ఉపవాసం చేయడానికి అరణ్యంలోనికి వెళ్ళారు. ఎన్ని రోజులు? 40 రాత్రులు 40 పగలు అయినా గ్లాస్ వాటర్ కూడా పట్టుకోలేదు. మనం గంటకి మాత్రం అన్నీ తింటూ ఉంటాం. అరగంట ఉపవాసం చేయంగానే గంటకి అన్నీ తీసుకుంటూ ఉంటాం. మళ్ళీ ఫ్రూట్ జ్యూసు నీరసం అయిపోతారని మామూలుగా ఉండదు వ్యవహారం. మధ్యలో డ్రింకులు, ఆ కడుపు ఖాళీ ఉంచో మళ్ళీ టిఫిన్లు. ఒక విధంగా చెప్పాలంటే హాఫ్ అంతా నింపేస్తాం. ఉండి 3 దాకా, 6 నుంచి 3 దాకేమో. మధ్యలో లిక్విడ్లు మాత్రం ఎక్కువ పోతూ ఉంటాయి. ఘన పదార్థానికన్నా ద్రవ పదార్థాలు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. అసలు ఆ ఉపవాసం అంటే ఏంటో తెలుసా? అన్నము ప్లస్ పానము, పానములు కూడా మాని ఉపవాసాలు చేయాలి. యేసు ప్రభువారు 40 రోజులు తట్టుకున్నారు అంటే ఆయనకి దైవశక్తి ఉండి కాదు. ఆయన కూడా ఒక మానవుడు కాబట్టే ఆయనకు ఆకలేసింది. లేకపోతే దైవశక్తి కలిగి ఉంటే, దైవశక్తి కావాలని దైవంతో పోరాడుతున్నాడు. ఆ దైవం ఎవరు? తండ్రి అయినా తన తండ్రి. తన యొక్క శక్తి కావాలని పోరాడుతున్నాడు. నేను లోకంలోకి వెళ్ళబోతున్నాను అయ్యా, నీవు నన్ను లోకంలోకి పంపించబోతున్నావు నాయనా, దయచేసి లోకులనే కాకులు నన్ను పీక్కు తినకుండా నీ యొక్క సంరక్షణ, నీ యొక్క శ్రేష్టత, పరిపూర్ణత నాకు దయచేయి అని దేవునితో పోరాడడానికి వెళ్తున్నాడు. లోకంలో కూడా ఒక సామెత ఉంది, లోకం అనే కాకులు, లోయ కాకులు నిన్ను పీక్కు తింటానుంది. లోయ అనగా గుంట అనగా శ్రమ అనగా శోధనకి కన్నట్లకి ఉంటుంటుంది. లోయ కాకులు పీకుతున్నట్టుగా యేసేపుని గుంటలో వేసినప్పుడు అది అతనికి శ్రమ. లోయ కాకులు అనగా తన సొంత అన్నదమ్ములు, తన యొక్క ఐగుప్తు దేశానికి కొనుక్కొని వెళ్ళిపోతున్న ప్రజలు. తర్వాత ఎప్పుడో అతను పెద్ద ఎదగడం చేయడం, తర్వాత అతని చరిత్ర వేరు. కాబట్టి ఇలాగా బైబిల్లో కూడా కాకులు అనే మాట మనుషులకి కూడా పోల్చబడింది. ఎందుకంటే కాకులు అరిసినట్టు అరిసినారు, కాకి గోల, కాకి మంద అంటూ ఉంటారు ఇహలోకంలో పెద్దవాళ్ళు. కొన్ని లోకానుసరమైన సామెతలు వారికనే పుట్టుక రాలేదు. అవన్నీ కూడా పెద్దవారి మాటలు చెద్దనపు మూటలు అంటారు కదా. అంటే ఆ యొక్క చెద్దనం అనేది ఎంత చలవగా ఉంటుందో వాళ్ళ మాటలు కూడా జీవితానికి అంత పొందుపరిచినట్టుగా మన యొక్క జీవితంలో ఆ మాటలు తీసుకుంటే మనం కూడా కొంచెం అలాగ నడవగలిగితే, పాటించగలిగితే కొంచెం మనం కూడా బాగుంటామని. కానీ విషయం అర్థం కావట్లేదు వాళ్ళకి. దేవుణ్ణే పక్కన పెట్టే ఇజ్రాయేల్ జనాంగాలంటే స్వభావం మంది. యెషయా మొదట్లో ఒక మాట ఉంటుంది, ఎద్దు తనక మందిని ఎరుగును, గాడిద సొంతవాన్ని దొడ్డి తెలుసుకును, నా ప్రజలు ఆంబూతి తిన్నట్టు తింటున్నారు కానీ నన్ను ఎరగట్లేదు అని మాట ఉంది. వాళ్ళ జీవితాంతా తిరగబడి అరణ్యంలో చచ్చినట్టుగా మనం చచ్చిపోయేదాకా ఆయనకి వ్యతిరేకకరంగానే ఉంటాము తప్ప వ్యక్తిగతంగా ఆయనతో మనం పోరాడే శక్తి తక్కువగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం దేవుని యొక్క కృపా కనికరములు చూస్తూ మేఘస్తంభంలోని, అగ్నిస్తంభంలోని, మన్నాల్లోని, ఆహారంలోని
ప్రతి దాంట్లో దేవుని యొక్క ప్రతి క్షణమును అనుభవిస్తూ కూడా అరణ్యములో పొందుతూ కూడా దేవునికి వ్యతిరేకులై ఉన్నారు. అక్కడ అరణ్యంలో చచ్చారు. అలాగే మన యొక్క మానవ జీవితంలో కూడా అంటే వాళ్ళు దేవుని భక్తి చేయలేదని కదా, అక్కడ విశ్రాంతి వచ్చినప్పుడు వాళ్ళు పాటించారు. దేవుని మాట బట్టి అరణ్యం దాకా మోషే మాట బట్టి వచ్చారు, వాళ్ళ భక్తి చేశారు. అలానే మనము కూడా ఇప్పుడు భక్తి చేస్తున్నాం, కానీ మనము కూడా అలాగే ఉన్నాం. తింటున్నాం, తాగుతున్నాం, దేవుణ్ణి పక్కన పెడుతూ ఉన్నాం. వాళ్ళకి మనకి తేడా ఏమీ లేదు. కాకపోతే కొంచెం వస్త్రధారణ మారింది, మాట విధానం మారింది. కానీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా చేష్టలు కానీ, చేతబడులు కానీ, నమ్మకాలు కానీ, అవిశ్వాసాలు కానీ, మూఢనమ్మకాలు ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ మానవుని యొక్క స్వభావాల్లో అలాగే ఉండిపోయాయి. చెప్పాలంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి కుల మతాల గొడవలు, ఈ యొక్క సిద్ధాంతాలు, ఈ యొక్క పట్టింపులు, ఈ యొక్క ఇక అన్నీ ఎగ్నిస్ట్గా మారిపోతున్నాయి. డ్రెస్ ఒక్కటి మారిందేమో, మైండ్ ఏమీ మారలే. ఎడ్యుకేషన్ ఒకటి మారిందేమో, అప్పుడు చదువులు తక్కువ, ఇప్పుడు చదువులు ఎక్కువ. అప్పుడు నాగరికత ఆలోచన తప్పుడు, ఇప్పుడు నాగరికత ఆలోచన ఎక్కువ. కాబట్టి డ్రెస్ మెయింటెనెన్స్ మనకు మారింది. అప్పుడు వాహనాలు జంతు వాహనాలు ఉంటే ఇప్పుడు అన్నీ కూడా చక్ర వాహనాలు ఎక్కువైపోయాయి. సరే, ఈ విషయం కూడా పక్కనడదే. ఇక్కడ తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి అంటే, ఆయన ఉపవాసం చేసి బయటికి రావడంతో ఎక్కడి నుంచి వచ్చారు బయటికి? గృహలో ఉండి కాదు. అరణ్యంలో శోధింపబడడానికి ఆయన వెళ్ళాడు. శోధన అంటే ఏ శోధన? ఆకలికి మించిన శోధన ఇంకొకటి ఏదీ లేదు. మార్నింగ్ టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, ఈవినింగ్ నైట్ డిన్నర్ చేస్తాం, ఈవినింగ్ అటు ఇటు కడుపులో స్నాక్స్ అని చెత్త ఏదో పడేస్తూ ఉంటాం. ఈ కడుపుడు ఖాళీగా ఉంటుందేమో, మాటికి ఏదో ఒకటి పడేయడమే పని. అది కూడా బాగానే ఉంది. కానీ ఇన్ని 4-5 సార్లు మనం ఏదో ఒక ఐటెం పంపించినప్పటికీ కూడా నీరసం వస్తూ ఉంటుంది. మరలా మార్నింగ్కి కడుపంతా కలిపి మరలా నీరసం వస్తూ ఉంటుంది. అలాంటిది కంటిన్యూగా డే అండ్ నైట్ కూడా ఆయన 24 అవర్స్ కూడా 40 రోజులు ఏకధాటిగా చేశారంటే దైవశక్తి ఉండి కాదు సుమా. మానవ శక్తిని దైవశక్తిగా మార్చుకోవాలని, లోకాన్ని ఆయన జయించాలని, దేవుడు అయిన తండ్రి తన మీద పెట్టిన భారము, బాధ్యత, బరువు కూడా మొయ్యాలని ఆయన శక్తిహీనుడైపోయినప్పటికీ కూడా దేవుని యొక్క శక్తిని సంపాదించుకోవడానికి ఇష్టపడ్డాడు. అది దేవుని యొక్క పట్టుదలంటే. దేవుడు కాబట్టి దాన్ని పట్టుపట్టాడు. దేవుడు కాదు అక్కడ. దేవుడు అయితే ఆకలి వేయదు కదా, దేవుడైతే శోధింపబడ్డాడు కదా, దేవుడైతే కొరడాలతో చీర్పించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు కదా. మొన్న కూడా ఇదే మాట చెప్పాను. ఆయన రక్త దెబ్బలన్నీ కూడా ఇలా చేత్తో రుద్దుకుంటే స్వస్థత వరందు కట్టి పోతాయి ఆయనకు అన్నీ. 10 మందిని, 1000 మందిని, 1,00,000 మందిని స్వస్థపరచగలిగిన యేసయ్య తనకి తాను స్వస్థపరచుకోలేడా? ఇప్పుడు ఎవరి ఒంట్లోని షుగర్ తగ్గట్లేదు, ఎవరి ఒంట్లోని బీపీలు తగ్గట్లేదు, కానీ మీకున్న అన్ని కార్యాలు మేము తగ్గించేద్దాం రండి అంటున్నారు. తీరా మేము వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మాకు అన్నీ ఉంటాయి. మేము మాత్రం మీ తలల మీద చెయ్యేసేసి డ్యాన్స్ వేయించేద్దాం అంతే. ఇంకా నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు సుమా, నాకు నేనే అనుకుంటున్నాను అనుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలోని యేసుప్రభు మానవుడు కాబట్టే కొడితే రక్తం చిందింది. యేసుప్రభు మానవుడు కాబట్టే కొడితే కండలు వచ్చేసింది. యేసుప్రభు మానవుడు కాబట్టే మానవరీత్యా తన వంతులో ప్రాణము పోయింది. మానవునికి జరగాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జీవితంలో జరిగింది. ఒక వివాహము, ఒక శరీర బంధువు, ఒక బిడ్డలు అనేది. ఎందుకంటే ఆయన తల్లి గర్భంలో పరిశుద్ధుడిగా వచ్చాడు. తర్వాత లోకాన్ని జయించాలని పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత, బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చిన తర్వాత ఆయన మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దిగిన తర్వాత అప్పటి నుంచి అద్భుతాలు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం కూడా పక్కన పెడదాం. ఇక్కడ విషయం ఏంటంటే, అపవాది అంట ఆయన ఎత్తైన పరిశుద్ధ పట్టణం ఏంటది? యెరూషలేము దేవాలయం. తర్వాత ఎత్తైన కొండ అపవాది తీసుకెళ్ళిందంట. అపవాది దేవుణ్ణి తీసుకెళ్ళగలదా? మా ఇంట్లో బైబిల్ ఉంది, చాలాసార్లు చెప్పాను. దేవుడు రాడు. మేము రోజు ప్రార్థన చేసుకుంటాం. అపవాది రాదు. మేము రోజు కుటుంబ ప్రార్థన చేస్తాం. ఈ రోజుల్లో ఫ్యామిలీ ప్రేయర్లు ఎక్కడున్నాయి? ఫ్యామిలీ ప్రేయర్స్ ఎక్కడున్నాయి? అన్నీ భజనలే, టీవీ భజనలే అన్నీని. కాబట్టి ఆ రోజుల్లో హాస్పిటల్లో కూడా జనాలు చాలా తక్కువ ఉండేవారు కదా. ఎక్కడో జబ్బు చేసింది,
వినడం. ఇన్ని కట్టిన హాస్పిటల్ అన్నప్పుడు ఉన్నాయా? ఇన్ని జబ్బులు అప్పుడు ఉన్నాయా? ఇంతమంది పేషెంట్లు అప్పుడు ఉన్నారా? లోకం తీరు చాలా ఫాస్ట్గా కదులుతుంది అన్ని విషయాల్లో కూడా. ఆ రీతిగా మనం చూసుకుంటే, ఎందుకంటే దేవునికి భయపడి కుటుంబం అంతా ప్రార్థన చేసుకునేవారు. ఏ తెగులును నీ గుడారము సమీపించదు కానీ నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అని యెహోషువ లాస్ట్ అన్నట్టుగా మనం ఆ మాట మాట్లాడలేకపోతున్నాం. ఆ పలుకు పలకలేకపోతున్నాం మనం. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదని మనల్ని అనేపోతున్నావు. నీకే తెగులు రాదని నేను ఇప్పుడు చెప్పలేనమ్మా. నువ్వు నన్ను అడగడం మానేసావు. నేను ఎలా గ్యారంటీ ఇస్తాను? ఇవ్వలేను. ఒక చోట అప్పు తీసుకున్నామంటే కరెక్ట్గా మనం తీర్చేసామంటే నెక్స్ట్ మనకు అడగకుండానే వాళ్ళొక మాట అంటారు, మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటే నీకు అడగమ్మా ఇస్తాను అంటారు. అది మన యొక్క యథార్థతకి సూచన. వాళ్ళు ఇచ్చిన నమ్మకానికి ఒక సూచన. మన మీద గౌరవ మర్యాదల నమ్మకాన్ని కల్పించుకోవడానికి మనం కాపాడుకునే ఒక విధానం. అలాగే దేవుడు నేను కాపాడుతాను అని అనడానికి నన్ను కాపాడు అని మనం ఎక్కడ కుటుంబ ప్రార్థన చేసి అడుగుతున్నావు? నువ్వు ముందు కరెక్ట్గా కడితే తర్వాత ఇంకోసారి ఇద్దినయ్యా, ఇప్పుడే నాకు తెరవారం లేదు, నువ్వు ఇక నీకు ఇచ్చిన రెండోసారి నమ్మకం లేదు, చేవతలు బాగుంటాడంతే. లోకంలో కొన్ని మనం గట్టిగా ఆలోచించగలిగితే చాలు. దేవుని దాకా డీప్గా తవ్వి ఆలోచించక్కర్లేదు. ఆ రీతిగా ఇక్కడ సాతాను దేవుణ్ణి తీసుకెళ్ళిందట. తీసుకెళ్ళగలుగుతుందా? తీసుకెళ్ళగలుగుతుంది. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం, నేను దేవుని భక్తిలో ఉన్నాను, బైబిల్ ఉంది, దయ్యం రాదు, భూతం రాదు అని. విషయం ఏంటి తెలుసా? ఏ దయ్యానికైతే మనం భయపడుతున్నామో, ఏ దయ్యానికైతే జాగ్రత్తగా ఉండండి అని యేసుప్రభు చెప్తున్నారు, ఏ దేవుడు నమ్ముకుంటే దయ్యం రాదని అనుకుంటున్నామో ఆ దేవుడి దగ్గర ఆ దయ్యం నుంచుంది. ఆ దేవుడు బైబిలే ఇంట్లో ఉంది. ఆ దేవుడి వాక్యం నుంచి ఆ దేవుని చదువుతున్నాం, ఆ యేసుప్రభు వారిని స్తుతిస్తున్నాం, ఆ యేసుప్రభు వారికి ఇది కోసం గుడికి వెళ్తున్నాం, అన్నీ నేర్చుకుంటూ వస్తున్నాం. కానీ నడుము మీద చేతులు వేసుకొని రొమ్ము ఎరగదీసుకొని ఆయన ముందు చస్ట్ ఎరగదీసి నుంచుందంట. రొమ్ము ఎరగదీసుకొని, ఏంటి సంగతి ఏంటి, ఆకలేస్తుందా, డా ఒక్కసారి దూకే, నువ్వేం కంగారు పడక, నీ పాదమునికి రాయి కూడా తగిలినివ్వండి ఆయన మీ యొక్క తండ్రి గారు యేసుబాబు, మీ బాబు ఏమి తగలనివ్వరు నాయన, నీ తండ్రి అయిన దేవుడు నిన్ను దూతని పంపించడా? మళ్ళీ ఆకలేస్తుందా, రానున్న కాలానికి నీకు పనులున్నాయిలే, ఒక్క రొట్టెని 5 రొట్టెలుగా, ఒక్క చేపని 10 చేపలుగా నువ్వు అన్నీ చేసేస్తూ ఉంటావు. ఇంకా నీకు తెలియదు, ఇప్పుడే కదా నువ్వు స్టార్ట్ అయ్యా. ఈ రాళ్ళు రొట్టెలు అయిపోమంటే అయిపోవా? నీ ఆకలి తీర్చదా? శోధించేస్తున్నాడు. శోధన. అక్కడ అందుకే ఒక పేరు ఉంది దుష్టుడికి, ఏంటో తెలుసా? శోధనకరుడు, వేదనకరుడు, బాధాకరుడు. ఈరోజు నీ జీవితంలో శోధనలు వస్తానంటే సాతాను నీ దగ్గర ఉంది, సాతాను నీ ఇంట్లో ఉంది. నీ కష్టకాలాలు కానీ, నీ అప్పులు కానీ, నీ అనారోగ్యములు కానీ, నీ వేద బాధలు కానీ, మరి ముఖ్యంగా నీ మైండ్ అంతా కూడా కొలాప్స్ చేసేసి నీకు మనశ్శాంతి లేకుండా నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి వాడు ఇష్టపడుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? శోధకుడు అనే దుష్టుడు నీ దగ్గర ఉన్నాడని ఒక్కసారి నువ్వు గమనించుకో. మనం అనేస్తాం కదా, శోధనలండి బాబు, చాలా వచ్చేస్తున్నాయండి బాబు, శోధనలండి బాబు, తట్టుకోలేకపోతున్నామండి బాబు, శోధనలని బదులు ఆ శోధకుడు, ఆ శోధన ఒక దుష్టుడు రూపంలో ఉందని నువ్వెందుకు ఆలోచించలేవు. ఎందుకంటే ఆ ఆలోచన నీకు వాడు పుట్టనివ్వడు, వాడికి ఆడు తిట్టించుకోనివ్వడు నీ చేత. ఓరే బాబు, నువ్వొచ్చావా మా కొంపలోకి, నువ్వొచ్చావా మా ఒంట్లోకి, నువ్వొచ్చావా మా జీవితంలో కానీ మీరు ఆడు తిడతాడని ఆడు మీ బ్రెయిన్ పట్టుకుంటాడు. ఎంతసేపు నాకొచ్చాయి అనుకుంటాం కానీ ఆడు నీ జీవితంలోకి అనారోగ్య రూపంలో నీ ఒంటిలోకి, నీ ఇంటిలోకి ప్రవహించాడన్న విషయం మర్చిపోతావు. ఒక్క దయ్యం వెళ్ళి 7 దయ్యాలు తీసుకొచ్చిందన్న మాట కూడా మర్చిపోతావు. ఈరోజు నీ కుటుంబంలో జరుగుతున్న భయంకరమైన శోధనకి కానీ, నీ ఒంటిలో వస్తున్న భయంకరమైన అనారోగ్యాలకి కానీ, నీ ఇంట్లో వేలాడుతున్న ప్రతి ఒక్క సమస్యకి కూడా వాడి కారణమని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. అందుకే దేవుడు అపవాదిని ఎదిరించండి అన్నాడు. ఈ వాక్యాలన్నీ మనం ఎక్కడ పెడుతున్నాం? ఈ దైవజన్ని బల్ల గుద్ది బల ఇరిగిపోతుంది కానీ మీ హృదయం ఎరగట్లేదు అంటారా బాబు?
నాకెందుకు ఈ కష్టాలు పోవట్లే, నాకెందుకు ఈ అప్పులు పోవట్లే, నాకెందుకు ఈ అనారోగ్యాలు పోవట్లే అనుకుంటున్నామే తప్ప దుష్టుడు నన్ను శోధిస్తున్నాడు. దుష్టుడు అనారోగ్యపరంగా, అప్పుల రూపంగా, ఆస్తిపరంగా, నా పిల్లల పరంగా, నా భర్త పరంగా, నా భార్య పరంగా లోకంలో నేనంటూ ఎదుగుదల బతుకుదల లేకుండా ఉండిపోయే స్థితిలో ఆడినాడు భ్రష్టత్వానికి నడిపించాడు. వాడొక భ్రష్టుడు, వాడొక శోధకుడు. యేసయ్యనే శోధించేశాడు కదా. నేను నమ్ముకున్న నా రక్షకుడినే వాడు శోధించాడు కదా. నేను నమ్ముకున్న నా రక్షకుడిని కొట్టించాడు కదా. నేను నమ్ముకున్న నా రక్షకుడు ప్రాణమే తీయించాడు కదా. అలాంటిది నేనెంత, నా జీవితం ఎంత, నా బ్రతుకులు, నా స్థితిగతులు ఎంత అని మీరు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎదిరించు 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 అని చెప్తే నువ్వు బెదిరిపోతూ ఉంటే ఆయన నువ్వేం ఎదిరిస్తావు? చావో రేవో, మంచో చెడో, పడితే జైలాడిపోద్ది, లేకపోతే ఊరాడిపోద్ది అంతే. అమ్మో ఇది వేరేగా తీసుకోదు సుమా, అంటే నీ శత్రువుని చంపమని. ఇది పగ కోసం నేను చెప్పట్లేదు. నీ పగ శాతాన్ని మీద పెట్టుకో, నీ పగ నీకున్న ఇబ్బందుల మీద పెట్టుకో, నీ పగ, నీ కక్ష, నీ వేదన, నీ దుఃఖం అంతా కలిపి ఆడిని ఒక్క లెవెల్లో ఆడుకో. ఎవడాడు? అపవాదిగాడు, శాతానుగాడు. గాడు గీడు అంటున్నాను అనుకోవద్దు, తప్పులేదు, వాడిని అలాగే అనాలి. మనం నమ్ముకున్న దేవుడు ప్రాణాలు తీయించి మన దేవుడిని ఆడు ఈడని అందరి చేత అనిపిస్తున్నప్పుడు లేదు, తప్పు లేదు. కానీ మనం అంటే వచ్చిందా తప్పు? దురాత్మలు బూతులాడే ఒక దూతను కూడా దేవుడు పంపించాడని పాత నిబంధనలు ఉంటుంది. మీకు తెలుసా ఆ విషయం? వాడిని తిట్టడంలో తప్పే లేదు. నీ జీవితం నాశనం చేస్తున్నాడు వాడు, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు వాడు, నీ కుటుంబంలో భర్త భార్యకి సమాధానం లేకుండా, పిల్లలకి సమాధానం లేకుండా, కోట్లమ్మట, జైళ్ళమ్మట, రోడ్లమ్మట, బ్రతుకులు స్థిరం లేకుండానట్లుగా, ఎంత తెచ్చినా నీ జీవితంలో ఎదుగుదల బతుకుదల లేకుండానట్లుగా, నీ జీవితంలో, నీ ఒంట్లో ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఆడి నిన్ను శోధించేస్తున్నాడు. ఒక శోధకుడు నీ బ్రెయిన్లోకి ఎంటర్ అయిపోయాడు, ఒక శోధకుడు నీ హృదయంలోకి ఎంటర్ అయిపోయాడు. ఇంతసేపు శోధనలు, చికాకులు, సమాధానం లేదు, శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ నాకు ఇప్పుడు శోధకుడు పిల్లల రూపంలో బయలుదేరాడు, అడుపుడు కేకలు. ఇక్కడ నేను చెప్పకూడదు, ఇప్పుడు ఆపేయాలి. ఆడి లక్ష్యం అదే. వాళ్ళు ఎక్కడో ఉండరు, కింద నా గేట్ కిందే ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళతో నేను కూడా అలా ఆడుతూ ఉంటాను. వాళ్ళ కేకలు నా కోసమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలోని మనం చూసుకుంటే మైండ్ అంతా పడేవి. శోధకుడు నేను ఏ రకంగా శోధిస్తున్నాడో నీకు తెలీదా? నీ జీవితం అంతా మనశ్శాంతిగా ఉందా? నీ బ్రతుకులు ఏ కష్టాలు లేవా? డబ్బు ఉంటే కష్టాలు లేనట్టేనా? డబ్బు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో మనం చూసుకుంటే కనుక నాకు ఇక్కడికి చాలా గట్టిగా వినిపిస్తున్నాయి వాళ్ళ కేకలు, పిల్లల కేకలు. మరి మీకు అంత గట్టిగా వినిపిస్తున్నా లేదో నాకు తెలియదు. కానీ ఆ రీతిలో మనం చూసుకుంటే శోధకుడు దేవుని శోధించాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసి ఇద్దరి మధ్యన వాక్యం ఎత్తి మాట్లాడేసుకుంటున్నారు, వాక్యం ఎత్తి గొడవాడేసుకుంటున్నారు, వాక్యం ఎత్తుకొని దెబ్బగా మాట్లాడుతున్నారు. ఇదిగో నీ దేవుడని యెహోవాని నీవు శోధింపవలేదని నీకు తెలీదా? ఒక చోట రాయబడి ఉంది, నీకు తెలీదా? అవునా? మరి నీ తండ్రి నేను కూడా దేవదూతలకు ఇచ్చి పట్టుకుంటాడని వాక్యంలో రాయబడింది, అది నీకు తెలీదా? నీ దేవుడని నన్ను ఎదిరించకూడదని నీకు తెలీదా? ఒక చోట రాయబడింది. అవునా? మరి రాళ్ళు రొట్టెగినట్లు బైబిల్లో ఒక చోటు ఉంది, అది నీకు తెలీదా? అపవాది వాక్యం చదువుతా తెలుసా మీకు? మనిషి రూపంలో వచ్చి బైబిల్ చదువుతా తెలుసా? నేను చూశాను. ఏట అపవాదినా? కాదు, ఒక మనిషిలో ఇంక్లూడ్ అయిన భయంకరమైన దురాత్మలను నేను చూశాను. అది ఏ రీతిగా ఉంటుంది అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అపవాది బైబిల్ చాలా సీరియస్గా చదువుతుంది.
బైబిల్ చాలా సీరియస్గా చదువుతుంది. అదేమన్నా చదువుకుంది ఏంటండి అని మీరు అనొచ్చు. మీరు నిజంగా దేవునితో ఉంటే కొన్ని అనుభవాలు మీకు తెలుస్తాయి. చదవకుండానే బైబిల్లో ఇలా రాయబడి ఉంది అని ఇక్కడ ఎలా చెప్పింది? ఇక్కడే కాదు, చాలా చోట్ల కూడా అపవాది దేవుని యొక్క వాక్యంతో దెబ్బగా మాట్లాడింది. పరలోకంలో దాని స్థానం ఏంటో తెలుసా? ప్రాణం తీసే హక్కు తప్ప. ఎవరి ప్రాణం? దేవునిలో కరెక్ట్గా ఉన్న వాళ్ళ ప్రాణం. మిగతా వాళ్ళ ప్రాణాలు లేపేస్తుంది. మీరేం కంగారు పడదు. ప్రాణం తీసే అధికారం ఎక్కడ ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు అంటే యోబు గారి దగ్గర ఒక్కటి ఇవ్వబడలేదు. ఆ మాట పెట్టి ఎక్కడ పడితే అక్కడ నువ్వు వాడేస్తావా? ఎక్కడ పడితే అక్కడ వాడేయడమేనా? ఎక్కడ పడితే అక్కడ ఉందా? ఎక్కడ పడితే అక్కడ ఉంటే నేను ఇప్పుడు ఒక మాట వాడతాను, మీతో నాకు సమాధానం చెప్పండి మీరు. అపవాది ఎప్పుడు ఎక్కడ ఎవరి ఎలా మృంగుదనా అని వాడు గర్జించే సింహం వలె తిరుగులాడుచున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు లేవు, అవి లేవు, ఈ లేపేస్తుంది, టపటపమని లేపేస్తుంది. దేవుడు మీరు సృష్టిని అభివృద్ధి పరచమన్నారు. మీరు వివాహాలు చేసుకొని పిల్లలకని సృష్టిని అభివృద్ధి పరచమని చెప్తే వీడు యుద్ధాలు లేదు, ఏమీ లేదు, ఎక్కడ పడితే అక్కడ యోబు తన భక్తుడు కాబట్టి నా బిడ్డ ప్రాణం తీసే అధికారం లేదు, ఏం చేసుకుంటావో చేసుకొని అక్కడ యోబుకే ఇచ్చింది. ఏ మోషే చనిపోలేదా? అబ్రహాము చనిపోలేదా? ఇసాకు చనిపోలేదా? యాకోబు చనిపోలేదా? ఏ భక్తుడు బతుకున్నారు? ఇక్కడ జరిగిన యోబు దగ్గర క్రియ ఈ రీతిగా మార్చబడి అక్కడ దేవుడు ఆ మాట వాడాడు. ఇప్పుడు టీచరు తల్లి ముందు పిల్లోడిని ఎక్కువగా కొట్టేసింది అనుకోండి, 2-3 దెబ్బలు కోర్చుకుంటుంది. తల్లే తిడుతుంది, మరి చదవకపోతే టీచర్ కొట్టదేంట్రా నేను అని అంటుంది. అలాగని చెప్పి ఆ కర్రిచ్చుకొని వాతలు పెట్టేస్తే ఊరుకుంటుందా? నా కొడుకు మూర్ఖుడైపోయినా, నా కొడుకు చదవకపోయినా ఊరుకుంటాను, నా కొడుకు మీద కర్రెత్తడానికి నువ్వెవరవే అని చెప్పి ఆ కర్రిచ్చుకొని మామూలుగా చేయదు. ఆవిడకి పెళ్ళి కడుపు రగిలిపోతుంది, తల్లికి పేగులు తెగిపోతాయి తల్లికి. ఆ రీతిగా యోబు దేవుని యొక్క బిడ్డ 24 గంటలు ప్రార్థన. వాళ్ళ బిడ్డలు ఏ తప్పు చేశారని ప్రార్థన. ఈరోజు బిడ్డలు ఎలా పోయినా కూడా ఏ తల్లిదండ్రులు కూడా పట్టించుకుంటలేదు. అందరూ అలా ఉన్నారులే, మన పిల్లలు కూడా అలా ఉంటారు, ఏం చేస్తాం, కాలంతో పాటు పోవాలి. ఏడిపోయేది తర్వాత ఎక్కడో రోడ్డు మీద పోతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు దేవుని యొక్క బిడ్డ కాబట్టి యోబుకి దేవుడు కంచె వేశాడు. ఆ కంచెని తొయ్యను ముందన్నది. సరే ఏదంటే చేసుకో, నేను ఒకసారి నా బిడ్డ భక్తి నిజమో అబద్ధం చూడాలని ఉంది. నా మీద ఇప్పుడు దాకా చేస్తున్న భక్తి అబద్ధం నిజమో తేలాలని ఉంది, తేల్చుకో. కానీ ప్రాణం ముట్టావా శతానా, చూడు నీ అంతం చూస్తాను అనగానే అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ అపవాదికి ప్రాణం మీద హక్కు లేదండి. నీకు చెప్పారా? నేను చూపిస్తాను రా, అధికారి నుంచి ప్రకటన దాకా ఎన్ని చూపించను నేను. ఒక్క మాట దొరికితే ఇంకెక్కడ ఏమీ లేదని మనం అనేసుకోవడమేనా? అందుకే నేను బైబిల్ ఇచ్చేటప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, కొంచెం ఎక్కువగా నేను పరిశోధన చేస్తూ ఉంటాను కాబట్టి లేట్ అవుతుంది. అంటే ముందు చెప్పిన దైవజనులు ఇప్పుడు చెప్పిన దైవజనులు తెలియదని నేను అనట్లేదు. వాళ్ళు చెప్పినవి మీరంటే జ్ఞానంగా వాక్యం పాటిస్తే తెలుస్తుంది. వాక్య పరిశోధన ఎక్కువ చేయాలి మనం. ఆ రీతిలో దెబ్బకి వీళ్ళిద్దరు వాక్యం మాట్లాడేసుకుంటున్నారు. నా తండ్రి చెప్పాడు ఎలా రాసిందని తెలీదా? అదే తండ్రి నాకు చెప్పాడు బైబిల్లో రాసిందని నీకు తెలీదా? తర్వాత ఎలాగా వెళ్ళిపోయింది. దేవుడు గద్దించగానే రాళ్ళు రొట్టెలగినట్లుగా చేయమన్నది ఈవిడ చెప్పింది, దేవుడు చెప్పాడు. అది యేసుప్రభు దేవుని యొక్క కుమారుడు చెప్పారు, బాగానే అయిపోయింది అక్కడ సబ్జెక్ట్. అపవాదిని మీరు తక్కువ అంచనేది. శోధకుడు ఈరోజు నీ జీవితంలో ఎంటర్ అవుతున్నాడు. శోధన ఎంటర్ అవ్వడం కాదు, ఎప్పుడో ఎంటర్ అయిపోయాడు. నీ భార్య ఒక శోధన అయి ఉండొచ్చు, నీ భర్త ఒక శోధన అయి ఉండొచ్చు, నీ పిల్లలు మీకు శోధన అయి ఉండొచ్చు, నీ ఆర్థిక ఇబ్బందులు నీకు శోధన అయి ఉండొచ్చు, నీ అప్పులు నీకు శోధన అయి ఉండొచ్చు, నీ ఒంట్లో ఉన్న అనారోగ్యములు నీకు శోధన అయి ఉండొచ్చు. ఇవి పోక నువ్వు తీసుకోలేక, విడదీసుకోలేక, వాటి నుంచి నువ్వు జయించుకోలేక, ఈ రకంగా గొడవలు కుటుంబంలో సమాధానం లేక ఏంటో తెలుసా, యుద్ధము, భయంకరమైన యుద్ధం, దేవునితో యుద్ధము చేయట్లేదు కాబట్టి నీ కుటుంబంలో, నీ ఒంట్లో, నీ జీవితంలో సాతానుతో యుద్ధం చేయాల్సి వస్తుంది. వాడు నిన్ను పట్టుకున్నాడని గుర్తుపెట్టుకో, నీ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడని గుర్తుపెట్టుకో. 24 గంటల అపవాదిని ఎదిరించండి అని చెప్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? కానీ ఆహ్వానిస్తూ ఉంటున్నావు, గొడవల రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే శోధింపబడిపోయాడు. మనం ఏ పాటి వారమండి? ప్రాణాలు తీసి దాకా యోధ ఇస్కరియోతును వాడుకొని, శాస్త్రులు వాడుకొని, ప్రధాన యాజకులు వాడుకొని ఎక్కడ పడితే అక్కడ నిందలు, అవమానాలు, పారిపోవడాలు, చేయడాలు. ఎప్పుడండి దేవుడికి మనశ్శాంతి ఉంది? ఎక్కడండి యేసుప్రభు వారికి మనశ్శాంతి ఉంది? ఎక్కడన్నా కూడు దొరికిందా ఆయనకి? ఎక్కడన్నా వస్త్రం దొరికిందా ఆయనకి? ఎక్కడన్నా పడుకోవడానికి నివాసం దొరికిందా ఆయనకి? అలా దొరికితే నక్కలకు బొరీలు ఉన్నాయ్యా బాబు, గుంటలు ఉన్నాయి ఆయనకి. నేను కాసేపు తలవాల్చడానికి, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలమైనను లేదే, ఇలాగుంది నా బతుకు. ఎక్కడికి వెళ్తుంటే అక్కడ కాకులు కాకులు కాకులు. చూడండి ఎక్కడ స్వస్థతలు చేసేస్తున్నాడు ఈయన, ఎక్కడ అద్భుతాలు చేసేస్తున్నాడు. మన కుంపటెట్టేస్తాడు. యెరూషలేములోకి ఎవరు రాకుండా, ఏవి కొనకుండా, గొర్రెలు కొనకుండా, మేకలు కొనకుండా, అక్కడ అమ్ముతున్న పావురాలు కొనకుండా ఈదులోకి వచ్చేసాడు. ఇటరా బాబు, యెరూషలేములోకి ఎవరు వస్తారు? దేవాలయానికి ఎవరు వస్తారు? ఎక్కడ పడితే అక్కడ ఆరాధనలు జరిగిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ స్వస్థతలు జరిగిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ కోటాలు పెట్టేస్తున్నాడు. కొండ మీద లేదు, సముద్రం మీద లేదు, గుట్ట మీద లేదు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతున్నాడు. అమ్మో ఈయన పట్టుకోలేకపోతున్నాం అమ్మోయ్. ఏకాంతము చేయాలి, అంతం ఒక్కటే అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఆయన అంతము భూలోకపు రక్షణకి ప్రారంభము. ఆయన అంతము భూలోక రక్షణకి ప్రారంభము. నేను అదే చెప్తున్నాను. అద్దం ఎంత పెద్దదైనా, ఎంత లావున్నా, ఏం చేసినా దాన్ని మనం కుదురుగా తీసుకెళ్ళి ఒక చోట పెట్టినంతసేపే, దానికి మనం విలువిచ్చినంతసేపు మనకు అది చాలా విలువిస్తుంది. నువ్వు కత్తులన్నా దాటుకొని వెళ్తావు, అద్దం పగిలింది అంటే అడుగు కదపలేం. గన్నలన్నా దాటగలుగుతావు. కత్తులు, సుత్తులు, ఎన్ని ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నా వాటి మించి నడుచుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళగలమా లేదా? వెళ్ళిపోవచ్చు. అదే అద్దం పగిలి మన చుట్టుపక్కల అలిమింది అంటే ఏ తొనకల కన్నా కంటికి కనిపించని రెటీనా లాంటి ఏటది కంటికి కనిపించని చిన్ని 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 చాలా చిన్ని తొనకలుగా ఉండిపోతుంది. పాదం తీసేసామంటే సీరెత్తదని భయం అలా నిలబెట్టేస్తుంది. కానీ మొత్తం ఎక్కడెక్కడ ప్లేస్ ఉంది ఒక్కసారి హాల్లో పగిలింది అంటే నలుదిశలా పాకేస్తుంది. యేసుప్రభు వారి యొక్క మరణం అంతం అనుకున్నారు, ఆ అంతం భూలోక రక్షణకు ప్రారంభం అనుకోలేదు. అలాగే నువ్వు నన్ను కాపాడలేదు కాబట్టి నేను నిన్ను కాపాడను, నువ్వు నన్ను కుదురుగా ఒక చోట పెట్టలేదు కాబట్టి నేను కూడా కుదురుగా నిన్ను ఎక్కడికి పోను, ఎక్కడే నిలబెట్టేస్తాను అంటది అర్థం. అంత భయంకరమైన అర్థం మన ముందు ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు ఉన్నంతసేపు కూడా కుదురుగానే ఉంటావు, దేవునితో నువ్వు ఉన్నంతసేపు శ్రేష్టంగానే ఉంటావు, దేవునితో నువ్వు ఉన్నంతసేపు కూడా నీ జీవితంలో కదల్చమన్నా కదల్చవు. ఒక్క చోట పాతబడిన మహావృక్షం వలె ఉంటావు. దేవునితో నువ్వు పెట్టుకున్న ప్రార్థన వర్షం ఉన్న లేకపోయినా పాక్కుని వెళ్ళిపోతున్న మర్రి చెట్టు వల్ల నువ్వు విస్తరిస్తావు ఆశీర్వాదములు కానీ దేని కానీ. అదే కనుక నీ ఇంట్లో ప్రార్థన లేకపోతే శాతాన్ని నిన్ను శోధించినట్టుగా అర్థం పగిలి నలుదిశల కదపలేకుండా శోధన సమస్య ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోయినట్టుగా, మన జీవితంలో ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉండిపోయి కదిలింపబడకూడనట్లుగా మన జీవితం అంతా దుఃఖమయమైపోతుంది అన్నమాట. వేదన, శోధన, రోదన, ఎటువైపు అడుగేయాలని భయం, ఏ పాదం ఎక్కడ కోసుకుపోతుందని భయం, ఏ చెత్త పట్టుకోవాలని భయం, ఏ చేతి విరేలు ఎక్కడ తగ్గిపోతుందని భయం. నిజంగా ఆ క్షణాన్ని ఎంతో తెలివి ఉపయోగిస్తేనే కానీ. దీని విషయంలో నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యం చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. 9 నెలల క్రితం అయిన విషయం, మార్చిలో అయిందనుకుంటా నాకు. ఒకసారి కొంచెం నేను స్నానం చేద్దామని ఆ యొక్క వాష్రూమ్లోకి వెళ్ళేటప్పటికి బల్బు పగిలిపోయింది. మరి దాని మీద బల్లి పడిందో ఏం పడిందో ఎలా తెలియదు, వాల్రో లూజ్ అయిందో ఏంటో తెలియదు. అవి పడిపోయి మొత్తం అదంతా కూడా ప్లేస్ అంతా కూడా గాజు పెంకులు అలిమేసాయి.
నేనేం చేశానంటే లైట్ వేసి స్విచ్ వేసి గప్పుకుని పాదం లోన పెట్టేశాను. అది వెలగలేదు. ఏదో కారణం చేత కరెంటు పోయిందో ఏదో అనుకున్నాను. మనం ఒక పాదం తీసి పెట్టగానే నెక్స్ట్ ఆటోమేటిక్గా రెండో పాదం లేచిపోద్ది. అలాగా ఆ పాదం తీసివేస్తూ ఉంటాం. వెంటనే పాదం వేసేటప్పటికి రెండో పాదం తీసేటప్పటికి పాదం బరువు టపటపా టపటపామని నా పాదాల కింద శబ్దం వస్తుంది. నిజంగా దేవుడు ఆ రోజు నాకు అద్భుతం చేయకపోతే రెండో పాదం కూడా వేసాను. రెండు పాదాల కింద టపటపా టపటపామంటున్నాయి. ఒక్కసారి అంత ఏడుపు నా భర్త చనిపోయిన తర్వాత 2 ఇయర్స్ అలా ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత మళ్ళీ అంత ఏడుపు అప్పుడే ఏడ్చాను నేను. ఎందుకంటే దిగిపోయి అంటే గనక 2 పాదాలు మనం చూస్తూ ఉంటాం చూడండి, బొబ్బాస్కే చెక్తారు చూసారా, ఆ టైపులో చెక్కించుకోవాలి. ఒకవేళ హాస్పిటల్కి వెళ్దామన్నా పాదం ఆంచే కదా అడుగులు బయట పెట్టాలి. 2 పాదాల మీద కూడా కింద గాజు పెంకులు అలా ఉండిపోయాయి. 2 పాదాలు కూడా ఆపరేషన్లు చేసి ఆ తొణుకులన్నీ కూడా తీయాల్సి వచ్చును. అది ఎప్పటికి తగ్గునో తెలియదు. నేను కూడా ఇంట్లో ఒంటరిగా ఉంటానేమో, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళే వాళ్ళు కూడా అప్పుడు ఎవరు ఉండరు. ఫోన్ చేసిన తర్వాత ఎవరో ఎక్కడి నుంచో రావడం అనేది పక్కన పెట్టండి. ముందు నన్ను నేను కాపాడుకుని స్టేజ్లో ఉండాలి కదా. కొంచెం పాదాలకు పైన ఎక్కడొచ్చినా భూమి మీద నడిచి త్వరగా ఆపద కాపాడుకునేది, మళ్ళీ రక్షించగలిగేది కన్ను ఒకటి, కాలు ఒకటి. కన్ను ఎంత ప్రాముఖ్యమైందో పాదం కూడా అంతే ప్రాముఖ్యమైంది. పాదాలకి ఏమన్నా అయితే కదలలేము, కన్నుకి ఏమన్నా అయితే చూడలేము. ఏ శత్రువు ఎదిరించాలని, ఏ ప్రమాదం చూడాలని అది చూడాలి మనం. గుక్కుని ఎక్కడికన్నా కదలాలి చేయాలని మన పాదాలు కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మోకాళ్ళ మీద కానీ లేకపోతే కొంచెం పైన జాయింట్ సెట్లో కానీ ఎక్కడైనా కుంటుకుంటూనే మనం ఒక స్టెప్ వేయగలం, ఒక కొంచెం మూమెంట్ తీసుకోగలం. కానీ అదే పాదాలు గాయాలైపోతే ఏం చేయలేం. టపటపామని శబ్దం వస్తున్నప్పుడు నాకు అస్సలు ఏం అర్థం కావట్లేదు. నిజంగా మహోన్నతుడైన దేవుడు వెంటనే నాకు ఆలోచన కలిగజేశాడు. బలి వెలగలేదు, బలి పోయింది, కింద పడింది, 2 పాదాలు అలా ఉండిపోయాయి. ఇప్పుడు ఏం చేశానంటే ఇంక అలాగే నా కింద ఏ యొక్క గాజు పెంకు అది చాలా సన్నగా ఉంటుంది, ఇక చాలా లోతుకు పోతుంది పాదాల్లోకి. వెంటనే దేవుడు అద్భుతకరమైన ఆలోచన ఇచ్చాడు. అక్కడున్న ఒక బకెట్లో ట్యాప్ అంతా ఫుల్గా ఇప్పేసి అక్కడ విండో ఉంటే, ఆ ఐరన్ విండో ఉంటే ఆ విండో గ్లాస్ కొంచెం అలా పైకి లేపిదాన్ని ఆ చేతితోటి ఆ విండోని పట్టుకొని కాళ్ళు ఎలా గుచ్చుకుంటలే కదా, ఇదే నాకు చాయిస్, ఇదే నాకు బెటర్ అనుకొని ఆ 2 పాదాలు అలా ఉంచి ఆ విండో ఆ చేతితో కొంచెం అందలేనంత దూరంగా, ఎక్కడ కదిపితే ఏమైపోతుందని భయం, ఇంకొంచెం బరువు గట్టిగా నేను ఆల్రెడీ మన బాడీ బరువు అంతా పాదాల మీద ఉంటుంది కాబట్టి అయిపోద్ది. ఒక్క పాదం లేపి ఆ బకెట్లో వాటర్ పట్టాను కాబట్టి ఆ పాదం అంతా కూడా చూడండి. ఇప్పుడు మనం బట్టలు లేడీస్కి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. బకెట్లో పెట్టినప్పుడు సర్ఫ్ వేసినప్పుడు ఆ వాటర్ని బాగా చేతితో ఎలా గిలకరిస్తూ ఉంటాం, ఇలా వాష్ చేస్తూ ఉంటాం. ఆ టైప్లో పాదాన్ని తెగ కొట్టాను అనమాట. వాటర్లో ఇలా తెగ కొడితే అప్పుడు పాదం చాలా క్లియర్ అయింది. చాలాసేపు అందులోని చాలా స్పీడ్గా పాదాన్ని జాడించాను. అంటే పైకి కిందకి కాదు, కుడిపక్క ఎడమ పక్క బాగా కొడితే పెంకులు ఏమైనా ఉంటే వాటర్కి జారిపోతాయి. వెంటనే మళ్ళీ ఆ యొక్క డొక్కు తీసుకొని ఆ గాజు పెంకులన్నీ కూడా ఒక హోల్ ఉంటుంది కదా, అక్కడ దాకా కొట్టేస్తాను. నా పాదం కింద ఉన్న ఇంకో పాదం కింద ఉన్నాయి. జాగ్రత్తగా పాదం తీసి అలా పెట్టాను. దేవుడు అద్భుతకరంగా ఒక్క చిన్న రేణువు కూడా పాదానికి లేకుండా చాలా నీట్గా దేవుడు ఉంచాడు. తర్వాత
అదే విండో సపోర్ట్తో నెక్స్ట్ పాదం తీసి ఆ యొక్క బకెట్లో పెట్టి అదే రీతిగా కొట్టి మళ్ళీ అన్నీ కూడా వాటర్తో పెంకులన్నీ ఒక చోటకి కొట్టడం జరిగింది. నెక్స్ట్ దేవుడు ఎలా ఉంచాడు. నా జీవితంలో దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. మనం కనుక దేవుని నమ్ముకుంటే దేవుడు విడిచిపెట్టడు. దిక్కులేని వారికి దేవుడు ఖచ్చితంగా దిక్కై ఉంటాడు. ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు, నేను పుట్టిన తరం నుంచి ఈ రోజు దాకా నా బాడీ మీద ఒక ఇంజెక్షన్ తెలియదు, ఒక ఇంజెక్షన్ నిజంగా తెలియదు. ఏ జబ్బులు వ్యాధులు తుమ్ములు కానీ జ్వరం కానీ తెలియదు. ఎప్పుడన్నా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తే కొంచెం ఈ ఎండ ఎక్కువగా పడితే కనుక హెడేక్ రావడం జరుగుతుందేమో తప్ప దానికి కూడా ఒక టాబ్లెట్ కూడా నేను యూజ్ చేయను అసలు. మరలా నేను ఇంట బయట కూడా ఎంత పని చేసుకుంటాను, నా సంఘానికి నేను ఇంత చేసి పెడతాను ఏంటనే విషయం నాకు తెలుసు. దేవుడంతా యోబు చుట్టూ కంచె వేసినట్టుగా అనుక్షణం దేవుడు అలా కాపాడుతున్నాడు. ఇప్పటికీ కూడా నాకు తగ్గపోను, ఆ డ్యామేజ్ అలాగే ఉండిపోనేమో ఇంకా. ఎందుకంటే ఆ పాదాలకున్న స్కిన్ అంతా తీసేయాలి, లేకపోతే ఆ పెంకుల డాక్టర్ కనిపించవు కదా. వాటికి మళ్ళీ మంచి స్పెషలిస్టులు రావాలి, ఆ యొక్క డాక్టర్స్ చూపించాలి, చెయ్యాలి టెస్ట్లు అయ్యి అంటే ₹1,000 కన్నా ₹1,00,000 అనాలి. ఎందుకంటే ₹1,00,000 చెలగడిగాను నా భర్త విషయంలో. అప్పటికంత ఇది కూడా లేదు, ఉన్నా ఇంకంత ఖర్చులన్నీ కూడా ఏమన్నా మనం దాచింది కూడా హాస్పిటల్కి అయిపోతూ ఉంటే ఎక్కడ. ఎవరైనా 1 రోజు 2 రోజులు ఉంటారు, ఎక్కువ రోజులు మనం రికవరీ అయ్యేదాకా ఉండరు కదా. లక్షలు ఇస్తామన్నా 1000 ఇస్తామన్నా ఉండరు. ఎవరు ఆరోగ్య సేఫ్టీ వాళ్ళది. నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఎక్కువగా ఉండండి. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన అసలు వదలద్దు. ఏం చెప్పను, ఏమని చెప్పను, ఎలా చెప్పగలను, మీకంతా తెలుసు. ప్రతిసారి కూడా నేను చెప్తున్నాను, నా యొక్క జీవిత చరిత్ర అంతా చెప్తున్నానని తెలుసు మీకు. కాబట్టి మీరు మీ ఫ్యామిలీలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి.
అంటే కనుక దేవుడు ఖచ్చితంగా మీతో ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడని అనుకుంటున్నానని, కానీ ఇది నిజమని నేను ఖచ్చితంగా ఆకాశమంత ఎత్తుగా నేను చెప్పగలను. నా డ్రైవింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈరోజు నేను ఎవరికి హాని చేయలేదు, ఎవరి ద్వారా నాకు హాని రాలేదు. నేను వెళ్ళే స్పీడ్లో నేను ఎవరినైనా డాష్ ఇచ్చినా, ఎవరిని వెనకాల స్పీడ్గా వచ్చి నాకు డాష్ ఇచ్చినా స్పాట్ అనమాట. ఇంకా చాలా స్పీడ్గా ఇమ్మీడియట్గా అక్కడికక్కడ లేచిపోవాలి నేను.